హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఇంజనీరింగ్లో మనం నేర్చుకునేటటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అవుట్డేటెడ్. అది ఇండస్ట్రీకి ఎటువంటి ఉపయోగం కూడా మనకి చెయ్యదు. ఇంకా అది నేర్చుకొని వెళ్తే జాబ్స్ రావు అని చెప్పి. సో చాలామంది అసలు నాకు ఎందుకు ఇంజనీరింగ్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎందుకు, కంపైలర్ డిజైన్ ఎందుకు, కంప్యూటర్ నెట్వర్క్స్ ఎందుకు, నాకు మ్యాథమెటిక్స్ ఎందుకు ఉంది అసలు, సో ఇవన్నీ నాకు ఎందుకు పనికి వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇది మన కోర్ కాదు కదా, లేకపోతే మనకి సాఫ్ట్వేర్ జాబ్కి పనికి రాదు కదా, దీన్ని ఒక థియరీ సబ్జెక్ట్ లాగే నేర్చుకుందాం, పాస్ వరకు మాత్రమే చూద్దాం అని చెప్పి సో జస్ట్ పాస్ అవ్వడం వరకు దాన్ని అలా బైహార్ట్ చేసేసి రాసేస్తూ ఉంటారు. సో వాటిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. సో కానీ నిజానికి అందులో నిజంగానే అవుట్డేట్ అయ్యింది అనేటటువంటి ఆ యొక్క ఏదైతే చాలామంది చెప్తూ ఉన్నారో దానిలో నిజం ఎంత ఉంది అనేది ఈరోజు చాలా క్లియర్గా మాట్లాడదాం. ఎందుకంటే ఇది చాలామందికి పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఇక్కడ ఒక విషయం మనం చాలా క్లారిటీగా మాట్లాడాలి. సో ఏదైతే ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, లేకపోతే యూనివర్సిటీస్ కానీ ఈ సిలబస్ని ఫ్రేమ్ చేస్తాయి. సో వాటినే మ్యాక్సిమం మిగతా చిన్న కాలేజెస్ కావచ్చు, ఎఫిలియేటెడ్ కాలేజెస్ కానీ, అటానమస్ కాలేజెస్ కానీ వాటినే రెఫరెన్స్ తీసుకుంటూ ఉంటాయి. మరి ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో లేకపోతే యూనివర్సిటీస్లో ఆ సిలబస్ ఫ్రేమ్ చేసే దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో తెలుసా? సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉండేటటువంటి అకాడమిషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు, రీసెర్చర్స్ ఇన్వాల్వ్ అవుతారు, అలాగే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న, రియల్ టైంలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. సో ఏదో ఆషామాషిగా సింపుల్గా ఈ సబ్జెక్ట్స్ పెట్టేద్దామని చెప్పి పెట్టేసినటువంటి కరికులం కాదది. ప్రతి సబ్జెక్ట్ని డిజైన్ చేసే ముందు చాలా ఆలోచించి పెడతారనమాట. సో ఇక్కడ మనం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, సో ఇంజనీరింగ్ సిలబస్ చదివి జాబ్ కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కసారి ఓల్డెన్ డేస్కి వెళ్దాం, లేకపోతే ఇప్పుడు డిగ్రీ సిలబస్ తీసుకుందాం. సో డిగ్రీ సిలబస్లో కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ సిలబస్లో కానీ, లేకపోతే స్కూల్ సిలబస్లో కానీ ఎప్పుడైనా ఇలాగ ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. ఎందుకు ఆలోచించరు? ఒక స్కూల్ కానీ, ఇంటర్మీడియట్ కానీ అయితే వెంటనే జాబ్కి మనం ఎలిజిబుల్ కాదు, గ్రాడ్యుయేషన్ కావాలి కాబట్టి అసలు అక్కడ ఆ ఆలోచన కూడా మనకి రాదు. అదే ఒక డిగ్రీ తీసుకుంటే డిగ్రీ చేసిన తర్వాత సో ఏదైనా కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవ్వాలి, వాటికి కోచింగ్ వెళ్ళాలి, అలా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ డిగ్రీ సిలబస్ వల్ల జాబ్ రాదు. డిగ్రీ అన్నది కేవలం ఒక క్వాలిఫికేషన్ మాత్రమే. దాని తర్వాత పర్ఫెక్ట్ కోచింగ్ అండ్ ప్రిపరేషన్ ఉంటేనే జాబ్ వస్తుంది అని చెప్పి తెలుసు కాబట్టి దాన్ని ఎవరు కామెంట్ చేయరు. ఇక ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు చాలా సింపుల్ గా కామెంట్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చేయాలి అని చెప్పి స్ట్రాంగ్ మైండ్ సెట్ తో చాలా మంది ఉంటాం కాబట్టి. నిజానికి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఈ సిలబస్ ఫ్రేమ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జాబ్ రావాలి అనే ఉద్దేశంతో దాన్ని ఫ్రేమ్ చేయరండి. కంప్యూటర్ సైన్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనకి ఈ సిలబస్ని ప్రిపేర్ చేస్తారు. ఆ ఫౌండేషన్ ఉంటే తప్ప మనం ఫ్యూచర్లో ఏమీ పర్ఫెక్ట్గా నేర్చుకోలేం. మీకు అర్థమవుతుందా? సో మనం ఏదైతే సిలబస్ నేర్చుకుంటున్నామో అది కంప్లీట్గా వేరు, జాబ్కి ఇండస్ట్రీకి అవసరమయ్యేది వేరు. ఈ రెండింటిని కలిపి చూస్తూ కాలేజ్ సిలబస్ నేర్చుకోవడం వల్ల జాబ్ రాలేదు అనేటటువంటిది ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో అది చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకునే సబ్జెక్ట్స్ కొన్ని తీసుకొని సో అసలు మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ వాడికి ఎందుకు, ఫిజిక్స్ ఎందుకు, ఓకే, లేకపోతే కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఇవి ఎక్కడా యూజ్ అవ్వవు కదా. ఆపరేటింగ్ సిస్టమ్స్, కంపైలర్ డిజైన్, లేకపోతే ఫ్లాట్, ఓకే, ఇవన్నీ అసలు ఎక్కడ యూజ్ అవ్వవు కదా. ఎలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు అసలు పెట్టారు? డైరెక్ట్గా ఓన్లీ అక్కడ సాఫ్ట్వేర్ జాబ్లో ఓన్లీ కోడింగ్ చేస్తాము కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పెట్టేసి, లేకపోతే క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ అవి చేస్తాం కాబట్టి క్లౌడ్ టెక్నాలజీస్ అవి పెట్టేసి సో అవి మాత్రమే ఉంచొచ్చు కదా, అవి మాత్రమే నేర్చుకుంటే డైరెక్ట్గా జాబ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవి ఏమీ జాబ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కాదు. సో కాలేజెస్ అనేవి జాబ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కాదు. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరూ కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. ఓకే, సో మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నేర్చుకునే
ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. దీన్ని నేను కొన్ని సబ్జెక్ట్స్ రెఫరెన్స్ గా తీసుకొని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం సి ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడదాం. సో ఈ రోజుల్లో పైథాన్, జావా ఇవన్నీ కూడా వచ్చేసాక కూడా ఇంకా సి ప్రోగ్రామింగే ఎందుకు అంటే నిజానికి మన స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదనమాట. ఓకే, సో మనం పైథాన్తో స్టార్ట్ చేయొచ్చు, జావాతో కూడా స్టార్ట్ చేయొచ్చు కెరియర్ని. కానీ సి ప్రోగ్రామింగ్ ఇచ్చే ఫౌండేషన్ ఏది కూడా ఇవ్వదు. ఓకే, సో ఈ పైథాన్ కానీ జావా కానీ ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మెమరీ మేనేజ్మెంట్ అంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఒక్క సి ప్రోగ్రామింగ్లోనే మెమరీ మేనేజ్మెంట్ మనం మాన్యువల్గా మేనేజ్ చేసే అవకాశం మనకి పాయింటర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా సి ప్రోగ్రామింగ్ ఇస్తుంది. ఓకే, సో అలాంటి చాలా విషయాల్ని కంప్యూటర్కి దగ్గరగా, కంప్యూటర్ ఆపరేషన్స్కి దగ్గరగా మనం నేర్చుకునేటటువంటి అవకాశాన్ని ఒక్క సి ప్రోగ్రామింగ్ మాత్రమే మనకి ఇస్తుంది. లో లెవెల్ థింగ్స్ కూడా మనం చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు సి ప్రోగ్రామింగ్లో. కాబట్టి ఈ రోజుకి కూడా సి ప్రోగ్రామింగ్ని తీసేయకుండా అలాగే ఉంచుతున్నారు. ఇక డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ తీసుకుంటే ఈ రోజుల్లో ప్రతి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి కూడా సో కంపెనీస్ క్యాండిడేట్స్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఓకే, సో మనం కోడింగ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ఈ డిఎస్ఏ టెక్నిక్స్ వాడం కదా, ఇది ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పి చాలా మందిలో డౌట్ ఉంటుంది. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మనకి ఏం నేర్పిస్తాయి అంటే ఒక ఎంట్రీ లెవెల్ కోడర్ నుండి మనకి ఒక ఎక్స్పర్ట్ కోడర్గా మార్చేటటువంటి అవకాశాన్ని ఈ డిఎస్ఏ మనకి ఇస్తుంది అనమాట. సో మెమరీని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, రిసోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఓకే, అలాగే స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, లింక్ లిస్ట్ అంటే ఏంటి. సో ఇలాంటి నాలెడ్జ్ అనేది ఎవరైతే ఒక డిఎస్ఏ నేర్చుకున్న ప్రోగ్రామరు అండ్ డిఎస్ఏ నేర్చుకోని ప్రోగ్రామరు ఇద్దరిని మనం కంపేర్ చేస్తే డిఎస్ఏ నేర్చుకున్న ప్రోగ్రామర్ రాసేటటువంటి కోడింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో కరెక్ట్గా మెమరీని యూటిలైజ్ చేస్తూ అనవసరంగా ఎక్కువ వేరియబుల్స్ అవి వేస్ట్ చేయకుండా అది కూడా ప్రాపర్ డేటా టైప్స్ని యూజ్ చేస్తూ ప్రతిదీ పర్ఫెక్ట్గా కోడింగ్ అనేది రాస్తూ ఉంటారు ఈ డిఎస్ఏ నేర్చుకునేటటువంటి పర్సన్స్. సో అలా మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది ఒక క్యాండిడేట్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. దానికోసం ఈ సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అలాగే మనం డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్ డా అంటూ ఉంటాం షార్ట్కట్లో. సో ఈ డా అనేది ఎందుకు పెట్టారో తెలుసా? ఇందులో చాలా అల్గారిథమ్స్ మనం నేర్చుకుంటాం. ఒక అల్గారిథం ఎలా ఉంటుంది అండ్ అది ఎలా వర్క్ అవుతుంది అన్నది ఇన్ డెప్త్లో మనం నేర్చుకుంటాం. సో డివైడ్ అండ్ కాన్కర్ అంటే ఏంటి, గ్రీడీ అల్గారిథమ్స్ అంటే ఏంటి, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి, అలాగే గ్రాఫ్ అల్గారిథమ్స్ కావచ్చు, కాంప్లెక్సిటీకి సంబంధించి కాన్సెప్ట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా డీప్ లెవెల్లో నేర్చుకుంటాము. అవి మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనకి పెంచడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇక ఆపరేటింగ్ సిస్టమ్స్ మేము నేర్చుకొని ఏం చేస్తామో, మేము ఏదైనా ఓఎస్ డిజైన్ చేస్తామా అంటే అది కాదు. ఒక ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది, థ్రెడ్ అంటే ఏంటి, సిపియు షెడ్యూలింగ్ ఎలా జరుగుతుంది. సో ఇవన్నీ తెలుసుకుంటేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ లెవెల్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే మనకి థ్రెడ్ అంటే ఏంటో తెలియాలి, కన్కరెంట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియాలి, సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి, సిపియు షెడ్యూలింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఒక 10 ప్రాసెసెస్ రన్ అవ్వాలంటే ఏ ప్రాసెస్ ఫస్ట్ రన్ అవుతుంది, ఏది నెక్స్ట్ రన్ అవుతుందో మనకి తెలియాలి. అలాగే డెడ్ లాక్ అంటే ఏంటో తెలియాలి, సింక్రొనైజేషన్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే మనం కాంప్లెక్స్ లెవెల్ ప్రోగ్రామర్ అవ్వగలము. ఆ కాన్సెప్ట్స్, ఆ ఫౌండేషన్స్తో మనం ఇంకా బాగా ప్రోగ్రామింగ్ని డెవలప్ చేయగలము. సో అందుకోసం మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటటువంటి సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. అలాగే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది ఎందుకో తెలుసా? ర్యామ్ అంటే ఏంటి, సో మెమరీలో క్యాచీ అంటే ఏంటి, మెమరీ హైరార్కీ, పైప్ లైనింగ్, ఇలా మనకి లో లెవెల్ కాన్సెప్ట్స్ అన్నీ చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో మెషిన్ లెవెల్లో మనం ఆలోచించగలిగేటటువంటి ఆ నాలెడ్జ్ని మనకి ఈ సబ్జెక్ట్ ఎంతగానో ఇస్తుంది. దానికోసమే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సబ్జెక్ట్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇక కంపైలర్ డిజైన్ మాకెందుకు, మేమేమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కనిపెడుతున్నామా అంటే అది కాదు. సో ఇక్కడ ఒక కోడ్ అన్నది ఎలా మెషిన్ లెవెల్లోకి మారుతుంది, మధ్యలో ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్స్ ఏమేమి ఉంటాయి, కంపైలర్కి ఇంటర్ప్రేటర్కి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి,
కోడ్ ఆప్టిమైజేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా మనం నేర్చుకోవడానికి మనకు అవకాశం ఇచ్చేదే కంపైలర్ డిజైన్ అన్నమాట. అలాగే డిబిఎంఎస్. సో డిబిఎంఎస్ అనేది మనం ఎటువంటి డేటాబేస్ టెక్నాలజీ నేర్చుకున్నా వాటన్నిటికీ కావలసినటువంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని మనకి ఇవ్వటానికే డిబిఎంఎస్ అనేది ఉంది. అలాగే కంప్యూటర్ నెట్వర్క్స్, మనకి నెట్వర్కింగ్ బేసిక్స్ తెలియకుండా క్లౌడ్ కాన్సెప్ట్స్ కూడా ప్రాపర్గా మనం నేర్చుకోలేము. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, పోర్ట్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, సో ఇలా లో లెవెల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి చాలా క్లారిటీగా మనం నేర్చుకునేది కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్లోనే. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లోనే మనం ఎస్టిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కానీ, సో అందులో రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఉంటుంది. అంటే సో సాఫ్ట్వేర్ జాబ్ అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు, చాలా ఉంటాయి అని చెప్పి మనకి నేర్పించేదే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్టు. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మన ఫ్యూచర్కి కావలసినటువంటి నాలెడ్జ్ని, మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ని క్రియేట్ చేసుకోవడానికే మనకి హెల్ప్ చేస్తాయండి. ఇక మీరు అడగొచ్చు, సార్ మరి మ్యాథమెటిక్స్ ఎందుకు ఉంది అని. సో మీరు ఏ ఇంజనీర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ, డేటా సైన్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ ఒక్కసారి అడిగి చూడండి. సో ఎవరికైతే సో ఈ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ డెవలపర్స్గా షైన్ అవ్వగలరు. ఓకే, సో ఏదైతే మనం ఒక అల్గారిథం డిజైన్ చేయాలన్నా, లేకపోతే ఒక ఏఐ బేస్డ్ మోడల్ డెవలప్ చేయాలన్నా, డేటాని ప్రాపర్గా ఎనలైజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే, సో మనకి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకోసమే మనకి మ్యాథమెటిక్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక ఫిజిక్స్ ఎందుకు ఉంది సార్ అంటే, ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోతోంది. సో దానికి కావాల్సినటువంటి కొన్ని బేసిక్స్ మనం ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్తో మనం నేర్చుకోవచ్చు అనమాట. అలా ప్రతిదీ కూడా మనకి ఇచ్చినటువంటి ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి మంచి ఫౌండేషన్ ఇవ్వడానికే ఉందండి. అంతేగాని మనకి ఏదో వాళ్ళు ఏవో కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి కాబట్టి ఒక్కొక్క సెమిస్టర్ వైజ్గా నచ్చిన 6 సబ్జెక్ట్స్ పెట్టేశారు అని మాత్రం దయచేసి అనుకోకండి. ప్రతి సబ్జెక్ట్కి కనెక్టివిటీ ఉంటుంది. కేవలం మళ్ళీ చెప్తున్నాను నేను, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మనం నేర్చుకునేది స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం మాత్రమే, జాబ్ కోసం కాదు. ఈ ఫౌండేషన్స్ యూజ్ చేసుకొని మనం ఇంకా అక్కడ నుండి అప్లికేబిలిటీ నేర్చుకోవాలి, అప్లికేబుల్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఏదైతే ఇక్కడ ఫౌండేషన్లో మనం నేర్చుకుంటామో దాన్ని జాబ్ స్కిల్స్గా మార్చుకునేటటువంటి ఆ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. సో అంతేగాని కాలేజ్ సిలబస్ నుండి డైరెక్ట్గా జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వము. దానివల్ల కాలేజ్ సిలబస్ అవుట్డేటెడ్ అని చెప్పి మనం దాని మీద నింద తోసేస్తూ ఉంటాము. సో మరి కాలేజీలో చదివే వాళ్ళు ఆన్ క్యాంపస్లో చాలామంది సెలెక్ట్ అవుతున్నారు కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు అంటే, సో మీరు ఖచ్చితంగా చూసుకోండి, ఎవరైతే ఆన్ క్యాంపస్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు కేవలం ఈ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నేను మాట్లాడిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాటిని జస్ట్ థియరీ కాన్సెప్ట్స్ లాగా పాస్ మార్క్ కోసం చూసేవాళ్ళు కాదు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు ప్రతి కాన్సెప్ట్ నేర్చుకుంటారు, ప్రోగ్రామింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తారు, వీలైనన్ని ఎక్కువ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ ఇచ్చిన ఫౌండేషన్కి ప్రాక్టీస్ తోడై దాన్ని సొంతంగా ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ చేసే లెవెల్లోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే కాలేజీలో సెలెక్ట్ అవుతున్నారు. అందరూ సెలెక్ట్ అవ్వటం లేదు, ఇదైతే గుర్తించండి. ఎప్పటికైనా ఎన్ని కొత్త టెక్నాలజీస్ వచ్చినా ఫౌండేషన్ ఇదే. ఈ ఫౌండేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎటువంటి టెక్నాలజీ నేర్చుకోవాలన్నా వాటన్నిటికీ కావలసినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ మనకి ఈ సబ్జెక్ట్స్తోనే దొరుకుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే మీరు 100% ఈ యొక్క సిలబస్ ఏదైతే ఉందో, లేకపోతే ఇక్కడ ఫాలో అయ్యేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా అంటే చిన్న మార్పులు ఖచ్చితంగా అవసరం ఉంది. ఓకే, సో ఎప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టూల్స్ ఏవైతే యూజ్ చేస్తూ ఉంటారో టీచింగ్ చేస్తున్నప్పుడు అవి కొంచెం మారాల్సి ఉంటుంది. ఇప్పటికీ టర్బోసీ కానీ ఇటువంటివి యూజ్ చేస్తున్న వాళ్ళు, సో ఏదైతే ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నటువంటి ఆ ఐడియాస్, ఆ టూల్స్ ఏవైతే విజువల్ స్టూడియో కోడ్ కానీ, లేకపోతే సో ఏదైతే ఎక్లిప్స్ కానీ, లేకపోతే స్ప్రింగ్ టూల్ సూట్ కానీ, ఓకే, సో ఇలా ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నటువంటి టూల్స్నే ఇక్కడ యూజ్ చేస్తూ మనకి కాన్సెప్ట్స్ అనేవి నేర్పిస్తే, సో ఇక్కడ నుండి డైరెక్ట్గా జాబ్కి వెళ్ళేటప్పుడు అది ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఇక్కడ మనం ఫ్యాకల్టీని కూడా ఏమీ అనలేనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే పాస్ట్లో నేను కూడా టీచింగ్లో కొన్ని ఇయర్స్ వర్క్ చేశాను, నాకు ఆ పెయిన్ తెలుసు. సో మీరు ఒక స్కూల్ కానీ లేకపోతే ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ తీసుకుంటే అక్కడ టీచర్స్ ఎవరైతే టీచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కేవలం టీచింగ్ మాత్రమే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈవెన్ అసైన్మెంట్స్ కరెక్షన్ కూడా అసిస్టెంట్ టీచర్స్ ఉంటారు అక్కడ. బట్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సో ఫ్యాకల్టీ టీచ్ చేసేదానికంటే అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. సో ఈ NBA అక్రిడేషన్ అని, NAAC అని, సో ఇలా డిఫరెంట్ అక్రిడేషన్స్ అవసరం వల్ల సో వీళ్ళు ఈ ఫైల్ వర్క్ ఏదైతే ఉంటుందో ఫైల్ వర్క్కే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, దాని మీదే ప్రెజర్ ఎక్కువైపోతుంది. అలాగే PhD అని, రీసెర్చ్ పేపర్స్ అని, ఓకే, సో ఇవన్నిటిని వీటి మీద వాళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి రావటం వల్ల సో జస్ట్ క్లాస్ చెప్పి వచ్చేస్తే చాలు నా పని అయిపోతుంది అని చెప్పి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. ఈవెన్ టీచింగ్ నాకు ప్యాషన్ అనుకునే వ్యక్తులు కూడా ఇంకా అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. నేనే అక్కడికి వెళ్ళినా సరే నాకు ఇచ్చిన టైంలో నేను సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా నేను చెప్పానా లేదా, సిలబస్ కంప్లీట్ చేశానా లేదా, ఇదే నాకు అక్కడ మ్యాండేటరీ అవుతుంది తప్పితే సో నేను ఎంత పర్ఫెక్ట్గా స్టూడెంట్కి సబ్జెక్ట్ ఇచ్చాను, దాని మీద అప్లికేబిలిటీ స్కిల్స్ ఎంతవరకు నేను స్టూడెంట్స్లో అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళకి సో నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఎన్ని ఇచ్చాను, ఇవన్నీ కూడా ఇంకా రీసెంట్ అక్రిడేషన్స్ ఈ అదర్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవన్నీ కనుమరుగైపోయాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. స్టిల్ సబ్జెక్ట్స్ మార్చకపోయినా వాళ్ళు వాడేటటువంటి టూల్స్ కానీ, అలాగే ఇప్పుడు వాళ్ళ కోడింగ్లో ఈ AI టూల్స్ ఏవైతే ఉంటాయో AI టూల్స్ని కూడా నేర్పించేలాగా వాళ్ళు అట్లీస్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్లోనైనా కొన్ని వీటిని యాడ్ చేస్తే AIకి సంబంధించినటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళ కరికులంలో యాడ్ చేసి, అలాగే వాళ్ళు టీచ్ చేస్తున్నప్పుడు సో ఇండస్ట్రీలో ఏవైతే టూల్స్ వాడతారో వాటిని యూజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అలాగే ఏవైతే మినీ ప్రాజెక్టు, మెయిన్ ప్రాజెక్ట్ అని చెప్పి కాలేజ్ కరికులంలో ఉంటాయో వాటిని జస్ట్ ఏదో ఇంకా పాస్ అవ్వటానికి ఆన్ ద ప్రాసెస్ అన్నట్టుగా వెళ్ళిపోయేదానికంటే వాళ్ళకి ఎనఫ్ టైం ఇచ్చి వాళ్ళే ఓన్గా డెవలప్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తే చాలు. వాళ్ళు నేర్చుకున్న ఫౌండేషన్ ప్లస్ ఈ ప్రాక్టీస్ కలిస్తే ఖచ్చితంగా చాలామంది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే సో ఇంకా చదువు తర్వాత జాబు అనేటటువంటిదే మనకి ఎక్కువగా మన సిస్టంలో అలవాటైపోయింది. కానీ నిజానికి బయట సాల్వ్ అవ్వని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఒక కరెక్ట్ అప్లికేషన్ కనుక ఒక 3-4 మెంబర్స్ కలిపి బిల్డ్ చేస్తే అదే వాళ్ళకి ఒక మంచి కంపెనీగా మారి ఒక మంచి బిజినెస్గా వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చి అలాగే వాళ్ళు కూడా హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి జాబ్ ఇచ్చే లెవెల్కి తీసుకువెళ్తుంది. కానీ మనం చదువు తర్వాత జాబు అనే సిస్టమ్ని మైండ్లో చాలా స్ట్రాంగ్గా అలవాటు చేసేయడం వల్ల ఎవరికి కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ సైడ్ అసలు ఆలోచనలు కూడా ఉండటం లేదు. దయచేసి ఆ స్కిల్స్ని పెంచే విధంగా దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే ఇంకా చాలా రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకా చాలా మందికి జాబ్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కాలేజ్ సిలబస్ అవుట్డేటెడ్, దానివల్ల జాబ్స్ రావట్లేదు అని చూసే విధానం తప్పు. కాలేజ్ సిలబస్ ఎప్పుడూ కూడా మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది అని చెప్తున్నాను. దానికి తోడు మనం అప్లికేబిలిటీ స్కిల్స్, ప్రాక్టీసు, మన ఓన్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి కాలేజ్ సిలబస్ అయిపోయిన వెంటనే జాబ్ రాదు. కాలేజ్ సిలబస్ అయిపోయిన వెంటనే మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ మాత్రమే వస్తుంది. ఆ పైన మనం కష్టపడేది ఏదైతే ఉందో అది మనకి జాబ్ తెచ్చి పెడుతుంది అని చెప్పి తెలుసుకోండి. అలాగే దయచేసి మీరు ఎవరైతే కాలేజెస్ ఉన్నాయో మీ యొక్క టీచింగ్ మెథడ్స్లో మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఏవైతే టూల్స్ ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేస్తూ టీచ్ చేయండి. ప్రాజెక్ట్స్ని కరెక్ట్గా చేయించండి. ఖచ్చితంగా అది సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.